Hello everybody, welcome to our channel Nivas Info. Today topic is 7th class maths chapter 13 area and perimeter తెలుగులో వైశాల్యం చుట్టుకొలత. ఈ చాప్టర్కి సంబంధించి ఎక్సర్సైజ్ 2 అనేది ఈ వీడియోలో చూద్దాం. సో ఈ ఎక్సర్సైజ్ కంటే ముందు ప్రీవియస్ అండ్ నెక్స్ట్ వీడియోస్ కోసం వీడియో యొక్క డిస్క్రిప్షన్ అనేది చూడండి. డిస్క్రిప్షన్లో నేను కంపల్సరీ లింక్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను. నా టాపిక్లోకి వెళ్తే ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్యారలలోగ్రామ్స్. కింద మనకి కొన్ని ప్యారలలోగ్రామ్స్ ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించి ఏరియా అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. తెలుగులో వీటిని మనం సమాంతర చతుర్భుజం అంటాము. వాటికి సంబంధించి వైశాల్యం అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇందులో మనము సింగిల్ ఫిగర్ తీసుకుందాము. ఇందులో ఫస్ట్ ఫిగర్ ఇక్కడ చూసినట్టయితే మనకి ప్యారలలోగ్రామ్ ఉంది. మనకి ఇక్కడ బేస్ అనేది 7 సెంటీమీటర్స్ ఇవ్వడం జరిగింది. హైట్ అనేది 4 సెంటీమీటర్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో మనకి ఇక్కడ బేస్ ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్ అండ్ హైట్ ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్. రైట్. నెక్స్ట్ మనకి ఈ ప్యారలలోగ్రామ్ యొక్క ఫార్ములా. సో మనకు తెలుసు ఏరియా ఆఫ్ ప్యారలలోగ్రామ్ ఈక్వల్ టు బేస్ ఇంటూ హైట్. ఈ బేస్ని అండ్ హైట్ని మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఏరియా అనేది వస్తుంది. సో ఏరియా ఆఫ్ ప్యారలలోగ్రామ్ ఈక్వల్ టు మనకి ఇక్కడ బేస్ వాల్యూ ఎంత అనుకున్నాము 7 కాబట్టి 7, ఇక్కడ హైట్ వాల్యూ 4 కాబట్టి 7 ఇంటూ 4. 7 ఇంటూ 4 చేస్తే మనకి 28 స్క్వేర్ సెంటీమీటర్స్ వస్తుంది. దస్ ఏరియా ఆఫ్ ప్యారలలోగ్రామ్ ఈజ్ 28 స్క్వేర్ సెంటీమీటర్స్. దిస్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ మనం సెకండ్ ఫిగర్కి వెళ్ళినట్టయితే ఇందులో మనకి బేస్ వచ్చేసేసి 5 సెంటీమీటర్స్ ఇవ్వడం జరిగింది. రైట్. నెక్స్ట్ హైట్ వచ్చేసేసి మనకి ఇక్కడ 3 సెంటీమీటర్స్ ఇవ్వడం జరిగింది. సో మనం ఇక్కడ ఈ ఫార్ములా రాసుకుంటే ఏరియా ఆఫ్ ప్యారలలోగ్రామ్ ఈక్వల్ టు బేస్ ఇంటూ హైట్. దేర్ఫోర్ ఏరియా ఆఫ్ ప్యారలలోగ్రామ్ ఈక్వల్ టు బేస్ వాల్యూ ఇక్కడ 5 సెంటీమీటర్స్ అండ్ హైట్ వాల్యూ 3 సెంటీమీటర్స్. సో 5 ఇంటూ 3. 5 ఇంటూ 3 చేస్తే మనకి 15 స్క్వేర్ సెంటీమీటర్స్. సో ద ఏరియా ఆఫ్ ప్యారలలోగ్రామ్ ఈజ్ 15 స్క్వేర్ సెంటీమీటర్స్. దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ వీ వాంట్ టు మూవ్ థర్డ్ వన్. ఇక్కడ థర్డ్ వన్ చూసినట్టయితే మనకి ఇక్కడ బేస్ మనం ఏదైనా తీసుకోవచ్చు. బేస్ ఇది అయినా తీసుకోవచ్చు, ఇదైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడ బేస్ని 7.6 తీసుకుంటున్నాను. నెక్స్ట్ అప్పుడు హైట్ ఏమవుతుంది 5.1 అనేది హైట్ అవుతుంది. రైట్. ఇక్కడ మళ్ళీ మనం ఫార్ములా రాసుకుందాం. ఏరియా ప్యారలలోగ్రామ్ ఈక్వల్ టు బేస్ ఇంటూ హైట్. సో ఇక్కడ బేస్ వాల్యూ 7.6 సెంటీమీటర్స్ అండ్ హైట్ వాల్యూ 5.1 సెంటీమీటర్స్. సో ఏరియా ప్యారలలోగ్రామ్ ఈక్వల్ టు బేస్ 7.6 ఇంటూ హైట్ 5.1. సో ఈ 7.6ని 5.1ని మల్టిప్లికేషన్ చేయండి, మనకి 38.76 స్క్వేర్ సెంటీమీటర్స్ వస్తుంది. సో మీరు ఇది కంపల్సరీ మల్టిప్లికేషన్ అనేది చేయాలి. సో 7.6 అండ్ 5.1. ఈ పాయింట్స్ అనేది మీరు కొద్దిసేపు పక్కన పెట్టండి. పాయింట్స్ని పక్కన పెట్టేసేసి ఈ 1తో మల్టిప్లికేషన్ చేయండి, మనకి 7/6 వస్తుంది. అదేవిధంగా 5తో మల్టిప్లికేషన్ చేయండి. 5 6 జా 30, 5 7 జా 35, 35 ప్లస్ 3 38. ఇప్పుడు మనకి ఇక్కడ పాయింట్ని ఇప్పుడు తీసుకుందాం. సో టోటల్ చేయండి. ఫస్ట్ 6 7 8 అండ్ 3. సో ఇప్పుడు మనకి ఇక్కడ పాయింట్ అనేది మనకి ఇక్కడ 1 డిజిట్, ఇక్కడ 1 డిజిట్. సో 2 డిజిట్స్కి ముందు ఇక్కడ పాయింట్ తీసుకోండి. సో అప్పుడు అది 38.76 అవుతుంది. సో ఏరియా ప్యారలలోగ్రామ్ ఈజ్ 38.76 స్క్వేర్ సెంటీమీటర్స్. నెక్స్ట్ ఫోర్త్ వన్. మనకి ఇక్కడ బేస్ నేను 4 సెంటీమీటర్స్ అనుకుంటున్నాను. రైట్. హైట్ని ఇక్కడ 6 సెంటీమీటర్స్ అనుకుంటున్నాను. రైట్. హైట్ ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్. సో మనం ఇక్కడ ఫార్ములా రాసుకున్నట్టయితే ఏరియా ప్యారలలోగ్రామ్ ఈక్వల్ టు బేస్ ఇంటూ హైట్. దేర్ఫోర్ ఏరియా ఆఫ్ ప్యారలలోగ్రామ్ ఈక్వల్ టు బేస్ వాల్యూ 4, హైట్ వాల్యూ 6. సో 4 ఇంటూ 6, 4 6 జా 24 స్క్వేర్ సెంటీమీటర్స్. దిస్ ఏరియా ఆఫ్ the parallelogram is 24 square centimeters. Question number 2. PQR is a parallelogram. PM is the height from P to SR, side SR, and PN is the height from P to QR. If SR equal to 12 centimeters and PM is equal to 7.6 centimeters. Find the area of the parallelogram PQRS and find PN if QR equal to 8 centimeters. మనకి ఇక్కడ ఏంటంటే PQ అని బేస్ అనుకుంటే ఇక్కడ హైట్ ఏమవుతుందంటే PM అవుతుంది. రైట్. అదేవిధంగా QR బేస్ అనుకుంటే, ఓకే, ఇక్కడ QR బేస్ అనుకుంటే PN అనేది హైట్ అవుతుంది. ఇందులో మనకి
పిఎం 7.6 సెంటీమీటర్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎస్ఆర్ 12 సెంటీమీటర్స్ ఇవ్వడం జరిగింది. అంటే బేస్ అండ్ హైట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దీన్ని ఇక్కడ మనం బేస్ అనుకుంటే దీని వాల్యూ 8 సెంటీమీటర్స్ అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ పిఎన్ అనే వాల్యూ ఇవ్వలేదు. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఫస్ట్ దీని యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. సెకండ్ వన్ ఇక్కడ పిఎన్ యొక్క హైట్ అనేది దీని యొక్క సెంటీమీటర్స్ ఎంత లెంత్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇందులో ఫస్ట్ వన్ తీసుకుందాం. ఫస్ట్ వన్ మనం ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఇందులో మనకి ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకి హైట్ అండ్ బేస్ అండ్ హైట్ కావాలి. ఇక్కడ ఏరియా ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఫార్ములా ఏంటి? ఏరియా పారలెలోగ్రామ్ ఈక్వల్ టు బేస్ ఇంటూ హైట్. ఇక్కడ బేస్ ఏంటి మనకి? ఫస్ట్ మనకి ఇక్కడ బేస్ అనేది ఎస్ఆర్ అనేది బేస్ మనకు ఆల్రెడీ క్వశ్చన్లోనే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎస్ఆర్ అనేది బేస్ కాబట్టి బేస్ అంటే మనకి ఇక్కడ ఎస్ఆర్ అనేది బేస్ అనేది మనం ఎలా చెప్పగలుగుతున్నాము? ఇక్కడ పిఎం అనేది హైట్ అని చెప్పాడు. ఓకే, ఎస్ఆర్కి పిఎం అనేది హైట్ అని చెప్పాడు కాబట్టి ఇక్కడ ఎస్ఆర్ ఏమవుతుంది? బేస్ అవుతుంది. సో దీని వాల్యూ ఎంత ఉంది? 12 సెంటీమీటర్స్ ఉంది. నెక్స్ట్ మనకి హైట్ పిఎం ఇస్ ద హైట్ అవుతుంది. దాని వాల్యూ 7.6 సెంటీమీటర్స్ ఉంది. మనకి బేస్ హైట్ ఉన్నప్పుడు ఏరియా అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. దేర్ఫోర్ ఏరియా పారలెలోగ్రామ్ ఈక్వల్ టు ఇక్కడ బేస్ వాల్యూ 12 సెంటీమీటర్స్, హైట్ వాల్యూ 7.6 సెంటీమీటర్స్. సో కాబట్టి 12 ఇంటూ 7.6 ఈ రెండింటిని మీరు మల్టిప్లికేషన్ చేయండి. ఇక్కడ 12 అండ్ 7.6 12 6 జా. సో ఇలా చేయండి. 12 6 జా 72 రైట్, డైరెక్ట్ 72. నెక్స్ట్ 12 7 జా 84 ఇలా రాసుకోండి. 2 7 and 4 11 9 912 వచ్చింది. మనకి ఇక్కడ పాయింట్ తర్వాత 1 డిజిట్ ఉంది. ఈ 2 నెంబర్స్లో మనము మల్టిప్లికేషన్ చేసిన 2 నెంబర్స్లో పాయింట్ తర్వాత ఇక్కడ 1 డిజిట్ ఉంది కాబట్టి ఇక్కడ 1 డిజిట్కి ముందు పాయింట్ తీసుకోండి. అప్పుడు 91.2 అవుతుంది. సో మనకు వచ్చిన ఆన్సర్ ఎంత? 91.2. కాబట్టి 12 ఇంటూ 76 చేస్తే మనకి 91.2 స్క్వేర్ సెంటీమీటర్స్. ఇదేంటి? ఏరియా ఆఫ్ పారలెలోగ్రామ్. సో 91 స్క్వేర్ సెంటీమీటర్స్ వచ్చింది. ఇప్పుడు మనకి ఏరియా తెలిసింది. నెక్స్ట్ మనము సెకండ్ వన్ ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? పిఎన్ యొక్క వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ పిఎన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ పిఎన్ అనేది ఏంటిది? హైట్ అవుతుంది. మరి ఇక్కడ బేస్ ఏంటి అంటే ఇక్కడ క్యూఆర్ ఈక్వల్ టు 8 సెంటీమీటర్స్ అని ఇచ్చింది. ఇక్కడ క్యూఆర్ అనేది బేస్ అనుకుంటే మళ్ళీ మనకి ఇక్కడ బేస్ అండ్ హైట్ మనకి ఇక్కడ పిఎన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, హైట్ మాత్రమే ఉంది. సో మనకి ఏదైనా ఒక వాల్యూ 2 వాల్యూస్ ఇచ్చి థర్డ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయంటే మనం చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. బట్ మనకి ఇక్కడ ఓన్లీ క్యూఆర్ వాల్యూ ఉంది, మనము పిఎన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. కానీ మనం ఇంతకుముందు ఫస్ట్ ప్రాబ్లంలో ఏరియా అనేది ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఏరియాను బేస్ చేసుకొని అంటే ఏరియా అండ్ ఈ బేస్ అనేది 2 వాల్యూస్ తీసుకొని మనం హైట్ అనేది చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. కాబట్టి మనకి ఇంతకుముందు ఫస్ట్ ప్రాబ్లంకి ఏరియా వాల్యూ ఎంత? 91.2 స్క్వేర్ సెంటీమీటర్స్. ఎందుకంటే ఇక్కడ అక్కడ మనకి పారలెలోగ్రామ్ అనేది కామన్ కాబట్టి ఆ ఏరియా అనేది మనం ఇక్కడ తీసుకుంటున్నాం. సో ఏరియా ఆఫ్ పారలెలోగ్రామ్ ఈజ్ 91.2 స్క్వేర్ సెంటీమీటర్స్. నెక్స్ట్ ఇక్కడ ఆర్క్యూ లేదా క్యూఆర్ అనేది బేస్ అనుకుంటే బేస్ వాల్యూ ఎంత? మనకి ఇక్కడ 8 సెంటీమీటర్స్ అనేది ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? పిఎన్. దీన్ని మనం హైట్ అనుకుంటున్నాం. సో పిఎన్ అనేది మనకి ఇక్కడ హైట్. సో ఇది మనకు తెలియదు కాబట్టి దీన్ని మనం ఏమనుకుంటాము? ఎక్స్ అనుకుంటాం. సో మనకి బేస్, హైట్, ఏరియా. మనకి బేస్ అండ్ ఏరియా ఉంది, హైట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి ఫార్ములా ఏంటి? ఏరియా పారలెలోగ్రామ్ ఈక్వల్ టు బేస్ ఇంటూ హైట్. మనం ఈ ఫార్ములా అనేది ఇక్కడ ఎందుకు యూజ్ చేస్తున్నాం? ఎప్పుడైనా సరే మనము బేసు హైట్ ఉంటే ఏరియా అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ ఏరియా ఒకటే కాదు, ఏరియా హైట్ ఉంటే బేస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఏరియా బేస్ ఉంటే హైట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ రెండు అంటే ఇందులో ఉన్న 3 వాల్యూస్లో ఏవైనా ఒక 2 వాల్యూస్ మనకి ఉన్నాయంటే థర్డ్ వాల్యూ అనేది మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సేమ్ అదే ఫార్ములా యూజ్ చేసి ఒకే ఫార్ములాని యూజ్ చేసేసి మనకి అందులో నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఎన్నైతే ఉంటాయో అందులో ఏ వాల్యూ మిస్ అయినా కానీ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. మనకి ఇక్కడ ఏరియా ఉంది 91.2 స్క్వేర్ సెంటీమీటర్స్ అండ్ బేస్ ఉంది 8 సెంటీమీటర్స్ కాబట్టి హైట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. లేదు మనకి హైట్ ఇవ్వలేదు, లేదా హైట్ ఇచ్చాడు బేస్ ఇవ్వలేదు అనుకో, దానైనా ఫైండ్ అవుట్ చేయొచ్చు. లేదా బేస్ అంటే హైట్ ఉంటే మనం ఫస్ట్ ప్రాబ్లమ్కి ఆల్రెడీ ఏరియా ఫైండ్ అవుట్ చేస్తాం, అలాగైనా చేయొచ్చు. సో కాబట్టి మనకి ఇక్కడ దేర్ఫోర్ ఏరియా పారలెలోగ్రామ్ ఈక్వల్ టు మనకి ఇక్కడ బేస్ 8, హైట్ అనేది ఎక్స్ కాబట్టి 8 ఇంటూ ఎక్స్. ఈ 8 ఇంటూ ఎక్స్ చేస్తే మనకి ఎంత రావాలి? ఏరియా పారలెలోగ్రామ్ కావాలి. ఏరియా పారలెలోగ్రామ్ అనేది మనకు ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసినాం ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లంలోనే కాబట్టి ఆ వాల్యూ ఇక్కడ తీసుకుంటాం. అంటే 8 ఇంటూ ఎక్స్ చేస్తే మనకి ఎంత రావాలి? 91.2 స్క్వేర్ సెంటీమీటర్స్ రావాలి.
సో 8 ఇంటూ ఎక్స్ 8x అవుతుంది. 8x ఈక్వల్ టు 91.2 సెంటీమీటర్స్. సో 8ని మనం ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేయలేం కాబట్టి 8ని రైట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేస్తాం. అప్పుడు లెఫ్ట్ సైడ్ x ఉంటుంది. x ఈజ్ ఈక్వల్ టు 91.2/8. 8 అనేది ఇక్కడికి వెళ్తే డివిజన్ అవుతుంది. సో 91.2ని 8 చేత డివిజన్ చేయండి. 8 1 మనకు 1 మిగిలింది అంటే 11 అవుతుంది. మళ్ళీ 8 1 11 నుంచి 8 తీసేస్తే 3 మిగిలింది 32. ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి పాయింట్ 32 అంటే 8 4 రైట్ 11.4. దీని వాల్యూ ఎంత వచ్చింది మనకి 11.4 సెంటీమీటర్స్, నాట్ స్క్వేర్ సెంటీమీటర్స్, ఇదేంటి సెంటీమీటర్స్. సో వాల్యూ ఆఫ్ పిఎన్ ఈజ్ 11.4 సెంటీమీటర్స్. దిస్ ఈజ్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3, డిఎఫ్ అండ్ బిఈ. ఇక్కడ డిఎఫ్ ఇక్కడ ఉంది, బిఈ అనేది ఇక్కడ ఉంది. సో ఇవేంటి హైట్స్, ఇలా బేస్ని బేస్ చేసుకొని ఇలా ఉంది అంటే మనకి ఇక్కడ ఇవేంటి అంటే హైట్స్. డిఎఫ్ అండ్ బిఈ ఆర్ ద హైట్స్ ఆన్ ద సైడ్స్ ఏబి అండ్ ఏడి రెస్పెక్టివ్లీ ఇన్ ప్యారలలోగ్రామ్ ఏబిసిడి. మనకి ఇక్కడ ఏబిసిడి ప్యారలలోగ్రామ్ ఉంది. ఇందులో ఏబి మీద డిఎఫ్ అనేది హైట్, ఏబి బేస్ అనుకుంటే డిఎఫ్ అనేది హైట్, అదేవిధంగా ఏడి బేస్ అనుకుంటే బిఈ అనేది హైట్. ఇఫ్ ది ఏరియా ప్యారలలోగ్రామ్ ఈజ్ 1470 స్క్వేర్ సెంటీమీటర్స్. ఇక్కడ దీని యొక్క ఏరియా అనేది 1400 స్క్వేర్ సెంటీమీటర్స్ అనేది కూడా ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఏబి ఈజ్ ఈక్వల్ టు 35 అండ్ ఇక్కడ బేస్ వాల్యూ 35 అండ్ ఏడి ఈజ్ ఈక్వల్ టు 49, ఇక్కడ కూడా బేస్ వాల్యూ 49. ఫైండ్ ద లెంత్ ఆఫ్ బిఈ అండ్ డిఈ. అంటే ఇక్కడ మనకి బిఈ అనేది ఇది, డిఎఫ్ ఇది, అంటే మనం ఇక్కడ హైట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇందులో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, హైట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అది 2 వాల్యూస్ ఉన్నాయి మనకి, ఇక్కడ 2 హైట్స్ ఉన్నాయి. ఆ 2 హైట్స్ని కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఎప్పుడే కానీ ఒక ఫార్ములాకి సంబంధించి ఏదైనా ఒక వాల్యూ మిస్ అయితే మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. మనకి ఇందులో యూజ్ చేయాల్సిన ఫార్ములా ఏంటి, మనకి ఇక్కడ ఏరియా ప్యారలలోగ్రామ్ 1470 అనేది ఇచ్చిండు. సో మనకి ఇక్కడ ఏరియాని బేస్ చేసుకొని ఉంది, అంటే ఏరియా ప్యారలలోగ్రామ్ యొక్క ఫార్ములా యూజ్ చేసేసి మనం ఇక్కడ ఈ హైట్స్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇక్కడ మనము here we can find the area parallelogram using ఇక్కడ AB బేస్ అనుకుంటే, ఓకే, ఇక్కడ AB బేస్ అనుకుంటే DF ఏమవుతుంది, హైట్ అవుతుంది. ఇక్కడ AB బేస్ అనుకుంటే ఇక్కడ ఏమవుతుంది, DF అనేది హైట్ అవుతుంది. ఆర్ AD బేస్ అనుకుంటే BE హైట్ అవుతుంది, రైట్. ఇక్కడ మనకి 2 వేరియేషన్స్ ఉన్నాయి. ఎలా చేసినా కానీ ఇక్కడ మనం యూజ్ చేయాల్సింది ఏంటి, ఏరియా మనకి రెండింటికి కూడా ఒకటే ప్యారలలోగ్రామ్ కాబట్టి కామన్గా మనకి ఇవ్వడం జరిగింది, ఏరియా అనేది వాల్యూ ఇవ్వడం జరిగింది. సో మనం ఇక్కడ యూజ్ చేసిన ఫార్ములా ఏంటంటే ఏరియా ప్యారలలోగ్రామ్ ఈక్వల్ టు బేస్ ఇంటూ హైట్, రైట్. ఇక్కడ బేస్ ఏంటి, బేస్ వాల్యూస్ అనేది ఇవ్వడం జరిగింది, హైట్ వాల్యూస్ ఇవ్వలేదు. సో ఫస్ట్ మనము బేస్ ఏడి తీసుకుందాం. ఓకే, నేను ఫస్ట్ ఏం తీసుకుంటున్నాను, ఏడి బేస్ తీసుకుంటున్నాను. దీని వాల్యూ ఎంత 49 ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. మరి హైట్ ఇక్కడ ఏమవుతుంది, బిఈ అవుతుంది. ఓకే, బిఈ తెలియదు కాబట్టి దాన్ని మనము ఎక్స్ అనుకుందాం. హైట్ బిఈ అవుతుంది, దాని వాల్యూ ఎక్స్ అనుకుందాం. నెక్స్ట్ మనకి ఏరియా ఇవ్వడం జరిగింది, ఏరియా వాల్యూ ఎంత 1470 స్క్వేర్ సెంటీమీటర్స్. సో మనకి ఇక్కడ 2 వాల్యూలు ఉన్నాయి, ఇక్కడ ఒక హైట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ఏరియా ప్యారలలోగ్రామ్లో మనకి బేస్ ఇంటూ హైట్ కాబట్టి బేస్ 49, హైట్ ఎక్స్, ఇక్కడ హైట్ మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకున్నాము. సో ఈక్వల్ టు ఆ రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఏరియా రావాలి, అది ఎంత 1470. సో ఈ విధంగా రాసుకుంటాం. రాసుకున్న తర్వాత ఈ ఎక్స్ని ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేయలేం కాబట్టి 49 డైరెక్ట్ నేను ఇక్కడ రైట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేస్తున్నాను, అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1470/49 అవుతుంది. సో ఇప్పుడు దీన్ని మీరు డివిజన్ చేయండి, 1470/49. ఇక్కడ 49, ఇక్కడ 147 ఉంది, ఈ రెండు కూడా 7తో డివిజబుల్ అవుతాయి. 7 7 జా 7 2 జా 7 1 జా అండ్ 0, రైట్. మళ్ళీ ఇక్కడ 21 ఉంది, ఇక్కడ 7 ఉంది. సో 7 1 జా 7 3 జా అండ్ 0, అంటే మనకి ఎంత మిగిలింది 30. సో ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది, మనకి 30 వచ్చింది. ఈ ఎక్స్ అనేది ఏందనుకున్నాం మనం, ఇక్కడ బిఈ అనేది ఏంటి, హైట్, దీని యొక్క వాల్యూ వచ్చింది మనకి ఇక్కడ. సో ఇక్కడ బిఈ వాల్యూ ఎంత అంటే ఎక్స్, బిని మనం ఎక్స్ అనుకున్నాం కాబట్టి దాని యొక్క వాల్యూ వచ్చింది. సో దస్ లెంత్ ఆఫ్ బిఈ ఈక్వల్ టు 30. నెక్స్ట్ మనకి సెకండ్ వన్ బేస్ ఏబి అనుకుంటే, మనం ఇంతకుముందు ఏడి అనుకున్నాము, ఇప్పుడు బేస్ ఏబి అనుకుంటే దీని యొక్క హైట్ ఏమవుతుంది,
డిఎఫ్ అవుతుంది. డిఎఫ్ వాల్యూ మనకు లేదు కాబట్టి దాన్ని ఎక్స్ అనుకుందాం, రైట్. ఇప్పుడు మనకి ఏరియా సేమ్ 1470 స్క్వేర్ సెంటీమీటర్స్. సో ఇప్పుడు బేస్ ఇంటూ హైట్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా కాబట్టి బేస్ 35 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 1470. సో ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేయలేం కాబట్టి 35ని మళ్ళీ మనము రైట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేస్తాం. అప్పుడు లెఫ్ట్ సైడ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1470/35. ఈ 1470ని 35తో డివిజన్ చేయండి. మళ్ళీ రెండు కూడా 7తో డివిజబుల్ అవుతాయి. 7 5 జా 35, 7 2 జా 7 1 జా 70. నెక్స్ట్ మళ్ళీ ఈ రెండు 5తో డివిజబుల్ అవుతాయి. 5 1 జా 5 4 జా 5 2 జా, రైట్. మనకి ఎంత మిగిలింది? 42 మిగిలింది. అంటే ఎక్స్ వాల్యూ మనకి ఎంత వచ్చింది? 42 వచ్చింది. దస్ లెంత్ ఆఫ్ డిఎఫ్ ఈక్వల్ టు 42. Question number 4. The height of a parallelogram is 1/3 of its base. If the area of the parallelogram is 192 square centimeters, find the height and base. మనం ఇక్కడ హైట్ అండ్ బేస్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఈ క్వశ్చన్లో ఇచ్చింది ఏంటి అంటే మనకి ఏమేమి ఇచ్చాడంటే ఏరియా ప్యారలగ్రామ్ ఇవ్వడం జరిగింది 192 స్క్వేర్ సెంటీమీటర్స్, రైట్. మనకి ఏరియా ప్యారలగ్రామ్ ఇచ్చిండు, అంటే ఆ ప్యారలగ్రామ్ సంబంధించిన ఏరియా అనేది ఇవ్వడం జరిగింది, దాన్ని తీసుకుందాం. సో అయితే మనకి ఇక్కడ ఇంకొకటి కూడా చెప్పాడు. ఇక్కడ ఏంటంటే 1/3 ఆఫ్ ఇట్స్ బేస్ హైట్ ఆఫ్ ద ప్యారలగ్రామ్ ఈజ్ 1/3 ఆఫ్ ఇట్స్ బేస్. అంటే హైట్ ఇచ్చాడు కానీ ఇండైరెక్ట్గా ఇచ్చాడు. హైట్ ఏమంటున్నాడు ఇక్కడ? 1/3 ఆఫ్ ఇట్స్ బేస్ అంటుండు, బేస్లో 1/3 అంటున్నాడు. సో దీన్ని ది హైట్ ఆఫ్ ద ప్యారలగ్రామ్ ఈజ్ 1/3 ఆఫ్ ఇట్స్ బేస్. ఇక్కడ 1/3, రైట్. ఇది బేస్ అవుతుంది. అంటే ఇక్కడ ఇది 1/3 బేస్లో దీని హైట్ అనేది 1/3 అయినప్పుడు మరి బేస్ ఏమవుతుంది మనకు తెలియదు ఇక్కడ. సో కాబట్టి నేను ఇక్కడ సో లెట్ ద బేస్ ఈజ్ ఎక్స్ అనుకుంటున్నాను. ఓకే, బేస్ అనేది ఎక్స్ అనుకుంటున్నాను. బేస్ అనేది ఎక్స్ అయినప్పుడు హైట్ని ఎలా రాసుకోవచ్చు మనము? 1/3 అన్నాడు కాబట్టి 1/3x అనేది హైట్ అవుతుంది. ఇక్కడ బేస్ అనేది నేను ఎక్స్ అనుకున్నాను, బేస్ తెలియదు కాబట్టి ఎక్స్ అనుకున్నాను. అప్పుడు హైట్ అనేది మనకు ఆల్రెడీ ఇక్కడ ఒక లాజిక్ అనేది ఇవ్వడం జరిగింది. 1/3 ఆఫ్ ఇట్స్ బేస్ అన్నాడు కాబట్టి 1/3 ఎక్స్, రైట్. ఇది హైట్ అవుతుంది. సో మనకి ఇక్కడ బేస్ ఎక్స్, హైట్ 1/3 ఆఫ్ ఎక్స్, ఏరియా ఈజ్ ఈక్వల్ టు 192 స్క్వేర్ సెంటీమీటర్స్. సో మనకి ఇక్కడ ఫార్ములా ఏంటి? ఏరియా ప్యారలగ్రామ్ ఈక్వల్ టు బేస్ ఇంటూ హైట్. సో ఇక్కడ మనకి ఇక్కడ బేస్ లేదు, హైట్ లేదు, కానీ ఏరియా ఉంది. బేస్ ఇంటూ హైట్ చేస్తే మనకి ఏమొస్తుంది? ఈ ప్యారలగ్రామ్ యొక్క ఏరియా వస్తుంది, రైట్. నేను దీన్ని తిప్పి రాసుకున్నాను. ఇక్కడ బేస్ ఇంటూ హైట్ లెఫ్ట్ సైడ్ తీసుకున్నాను, ఏరియా అనేది ఇక్కడ తీసుకున్నాను. ఇక్కడ ఏరియా వాల్యూ మనకు ఆల్రెడీ ఫార్ములాలో డైరెక్ట్గా ఇవ్వడం జరిగింది, డైరెక్ట్ వాల్యూ నేను ఇక్కడ తీసుకున్నాను. ఇప్పుడు బేస్ వాల్యూ నేను ఎక్స్ అనుకున్నాను, హైట్ వాల్యూ 1/3 ఎక్స్ అని అనుకున్నాను. సో వాటిని కూడా తీసుకుందాం. ఎక్స్ ఇంటూ 1/3 ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 192 రావాలి నాకు. మరి ఇక్కడ ఎక్స్ ఇంటూ 1/3 ఎక్స్ మల్టిప్లికేషన్ చేయగలుగుతామా? చేయొచ్చు. ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది, అంటే 1/3 ఎక్స్ స్క్వేర్ అవుతుంది. 1/3 ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 192. సో ఈ 1/3 రైట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేయండి ఇప్పుడు. ఓకే, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు అప్పుడు ఏమవుతుందంటే ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 192 ఇంటూ 3 అవుతుంది. 192 3 ఎందుకు అవుతుందంటే ఇది యాక్చువల్గా మనకి 1/3 అంటే ఇలా ఉంటుంది. ఓకే, ఇక్కడ మనకి దీన్ని రైట్ సైడ్కి తీసుకెళ్తే ఏమవుతుందంటే 3/1 అవుతుంది. ఎప్పుడే కానీ ట్రాన్స్పోజ్ చేస్తున్నప్పుడు లెఫ్ట్ నుంచి రైట్ కానీ రైట్ నుంచి లెఫ్ట్ కానీ ఒక ఫ్రాక్షన్ని ట్రాన్స్పోజ్ చేస్తున్నప్పుడు రెసిప్రోకల్ ఆర్డర్లో రాసుకోవాలి. రెసిప్రోకల్ ఆర్డర్ రాసుకుంటే అక్కడ డినామినేటర్ న్యూమరేటర్ అవుతుంది, న్యూమరేటర్ డినామినేటర్ అవుతుంది, లవము హారం అవుతుంది, హారము లవము అవుతుంది. సో అందుకే ఇక్కడ 3/1 అవుతుంది. ఇక్కడ 192 ఇంటూ 3/1. 3/1 అంటే దాని వాల్యూ ఎంత? 192 ఇంటూ 3నే. అందుకే ఇక్కడ 1 అనేది నేను తీసుకోలేదు, రైట్. సో ఇక్కడ 192 ఇంటూ 3 చేయండి, అప్పుడు ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 576 వస్తుంది. ఓకే, 192 ఇంటూ 3 చేస్తే మనకి 576 వస్తుంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ స్క్వేర్ని రైట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేస్తున్నాను. అప్పుడు లెఫ్ట్ సైడ్లో మనకి ఏముంటుంది? ఎక్స్ ఉంటుంది. ఈ స్క్వేర్ రైట్ సైడ్కి వెళ్తే ఏమవుతుంది? రూట్ అవుతుంది. స్క్వేర్ని ట్రాన్స్పోజ్ చేస్తే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక పాజిటివ్ వాల్యూని రైట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేసినప్పుడు నెగిటివ్, పాజిటివ్ ఉంటే నెగిటివ్ అవుతుంది, నెగిటివ్ ఉంటే పాజిటివ్ అవుతుంది. అదే మల్టిప్లికేషన్ ఉంటే డివిజన్ అవుతుంది, డివిజన్ ఉంటే మల్టిప్లికేషన్ అవుతుంది. అదే ఒక ఫ్రాక్షన్ ఏమవుతుంది? రెసిప్రోకల్ ఆర్డర్ వస్తుంది.
ఓకే, న్యూమరేటర్ డినామినేటర్ అవుతుంది, డినామినేటర్ న్యూమరేటర్ అవుతుంది. ఇక్కడ స్క్వేర్ని ట్రాన్స్పోజ్ చేస్తే అది రూట్ అవుతుంది, రూట్ను ట్రాన్స్పోజ్ చేస్తే స్క్వేర్ అవుతుంది. సో ఇది మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ స్క్వేర్ని ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుందంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు √576 అవుతుంది. మరి √576 వాల్యూస్ అనేది మీరు ఫైండ్ అవుట్ చేయాలి. సో రూట్కి సంబంధించి నేను వీడియోస్ అనేది ఆల్రెడీ అది ఎలా ఫైండ్ అవుట్ చేయాలని వీడియో నేను ఆల్రెడీ చేశాను. సో ఆ వీడియోస్ చూసి మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఇక్కడ. లేదా మీరు ఈ వాల్యూస్ తెలుసుకోవాలి కొన్నిటి వరకు. ఇప్పుడు రూట్ వాల్యూస్ అనేవి మీరు కంపల్సరీ తెలిస్తే మీరు చాలా ఈజీగా తీసుకోగలుగుతారు. అట్లీస్ట్ 1 to 20 వరకు రూట్ వాల్యూస్. నెక్స్ట్ అదేవిధంగా మీకు 1 to 25 వరకు స్క్వేర్ వాల్యూస్ తెలుసుకుంటే మీకు రూట్ వాల్యూస్ కూడా ఈజీగా తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు 25 × 25 625. 625 రూట్ వాల్యూ ఎంత? 25. అంటే మీకు ఇక్కడ స్క్వేర్ వాల్యూ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు 25 స్క్వేర్ వాల్యూ ఎంత? 25 స్క్వేర్. ఓకే, దాని వాల్యూ ఎంత? 625. 625 రూట్ వాల్యూ ఎంత అవుతుంది? 25 అవుతుంది. అందుకే మీరు ఏం చేయాలంటే 1 to 25 వరకు మినిమం స్క్వేర్ వాల్యూస్ తెలుసుకోవాలి. అదేవిధంగా 1 to 25 వరకు క్యూబ్ వాల్యూస్ అనేది మీకు నోటెడ్ ఉండాలి. అవి నేర్చుకుంటే మీకు ఇక్కడ ప్రాబ్లం అనేది చాలా ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్, 5 స్క్వేర్ అలా 25 వరకు. అదేవిధంగా 2 క్యూబ్, 3 క్యూబ్, 5 క్యూబ్ అలా 25 వరకు మీరు మినిమం మీరు ఈజీగా ఎప్పుడు అడిగినా కానీ ఈజీగా పెన్ను పేపర్ యూజ్ చేయకుండా చెప్పగలగాలి. అప్పుడు మీరు ప్రాబ్లమ్స్ అనేది చాలా ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. ఇక్కడ 576 అంటే ఏంటంటే 24 స్క్వేర్. ఓకే, 24 స్క్వేర్ యొక్క వాల్యూ 576. కాబట్టి 576 స్క్వేర్ రూట్ వాల్యూ ఏమవుతుంది? 24 అవుతుంది. సో అప్పుడు ఎక్స్ వాల్యూ రూట్ అనేది క్యాన్సిల్ చేస్తే మనకు అప్పుడు ఎక్స్ వాల్యూ 24 అవుతుంది. సో మనకి ఇక్కడ ఎక్స్ వాల్యూ తెలిసింది. మరి ఎక్స్ అనేది మనం ఏమనుకున్నాము? బేస్ అనుకున్నాము. ఇక్కడ బేస్ అనేది ప్రాబ్లంలో ఇవ్వలేదు, బేస్ని మనం ఎక్స్ అనుకున్నాము. కాబట్టి బేస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకుంటే ఎక్స్ వాల్యూ మనకి ఎంత వచ్చింది? 24 సెంటీమీటర్స్ వచ్చింది. మరి ఇక్కడ హైట్ కూడా ఉంది. హైట్ని మనం ఏమనుకున్నాము? 1/3 ఎక్స్ అనుకున్నాము. ఓకే, ఈ ఎక్స్ ప్లస్లో 24 తీసుకోండి, అంటే 1/3 × 24. డివిజన్ చేయండి, ఇలా మనం పక్కన రాసుకుందాం. 1/3 × 24. 3 1 జా 3 8 జా. సో 1 × 8 8. అంటే మనకి ఇక్కడ ఎంత వచ్చింది? 8 వచ్చింది. హైట్ ఎంత వచ్చింది మనకి? 8. సో ఇక్కడ బేస్ అనేది 24, హైట్ అనేది 8 సెంటీమీటర్స్. సో మీరు ఆన్సర్ ఈ విధంగా రాసేసుకోండి. Question number 5. In a parallelogram, the base and the height are in the ratio of 5:2. If the area of the parallelogram is 360 square meters, find its base and height. మనకి ఇక్కడ ఏంటి అంటే ఒక సమాంతర చతుర్భుజం ప్యారలెలోగ్రామ్ అనేది ఉంది. దాని యొక్క భూమి ఎత్తు అంటే బేస్ అండ్ హైట్ ఇవ్వడం జరిగింది. అది రేషియోలో ఇవ్వడం జరిగింది. ఓకే, నిష్పత్తులు ఇవ్వడం జరిగింది. 5:2 మనకి నిష్పత్తులు ఇవ్వడం జరిగింది. అండ్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. ఏరియా ఎంత? 360. ఓకే, 360 స్క్వేర్ మీటర్స్. రేషియో హైట్ అండ్ బేస్ ఏమో రేషియోలో ఇవ్వడం జరిగింది, ఏరియాని మీటర్స్లో ఇవ్వడం జరిగింది. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? మీటర్స్లో హైట్ అండ్ బేస్ అండ్ హైట్, భూమి మరియు ఎత్తులు ఉన్నాయి కదా, వాటిని మీటర్లలో మనం ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఇక్కడ ఇచ్చింది ఏంటి? ఏరియా ప్యారలెలోగ్రామ్ మీటర్స్లో ఇవ్వడం జరిగింది. ఓకే, 360 ఏరియా ప్యారలెలోగ్రామ్ ఇస్ 360 మీటర్స్, నాట్ సెంటీమీటర్స్. ఓకే, మీటర్స్లో ఇవ్వడం జరిగింది. అండ్ హైట్, బేస్ అండ్ హైట్ రేషియోలో ఇవ్వడం జరిగింది. అది ఎంత అంటే 5:2. ది బేస్ అండ్ హైట్ ఆఫ్ ఎ ప్యారలెలోగ్రామ్ ఈజ్ ఇన్ ద రేషియో ఆఫ్ 5:2. సో అప్పుడు మనకి బేస్ అండ్ హైట్ మనం ఇప్పుడు యాక్చువల్గా 5:2 అనేది రేషియో, దాని యాక్చువల్ వాల్యూ అనేది మనకు తెలియదు. యాక్చువల్ వాల్యూ మనకు తెలియనప్పుడు దాన్ని ఏమనుకుంటాము? ఎక్స్ అనుకుంటాం. ఓకే, దిస్ ఇస్ ద ఆల్జిబ్రా మనకు నేర్పించింది ఏంటి అంటే మనకు ఏదైనా ఒక తెలియని వాల్యూని ఒక ఆల్ఫాబెట్ తీసుకుంటాం, వేరియబుల్గా తీసుకుంటాం. మోస్ట్లీ మనం ఎక్స్ తీసుకుంటాం, తెలియని దాన్ని మనం ఎక్స్ అనుకోవాలి. కానీ ఇక్కడ 5:2 అంటున్నాడు, రేషియోలో ఇవ్వడం జరిగింది. అప్పుడు అది ఏమవుతుంది? 5x 2x అవుతుంది. మరి 5x ఏంటి, 2x ఏంటంటే 5x అనేది బేస్ అవుతుంది, 2x అనేది హైట్ అవుతుంది. రైట్? సో let the base be 5x centimeters and height is 2x centimeters. నాకు ఇక్కడ హైట్ని 2x అనుకున్నాను, బేస్ని 5x అనుకున్నాను, ఏరియాని 360 మీటర్స్ అనుకున్నాను. రైట్?
సో ఇవి కూడా మీటర్స్, సారీ ఫర్ దట్, సెంటీమీటర్స్ కాదు, మీటర్స్. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ ఫార్ములా ఏరియా ఆఫ్ ప్యారలలోగ్రామ్ ఈక్వల్ టు బేస్ ఇంటూ హైట్. సో మనకి ఇక్కడ ఏరియా అనేది ఇవ్వడం జరిగింది, ఎంత మనకి 360 మీటర్స్. సో బేస్ ఇంటూ హైట్ ఈక్వల్ టు 360 మీటర్స్. నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఈ ఫార్ములాని తిప్పి రాసుకుంటున్నాను. సో ఈ ఏరియాని ఇక్కడ రైట్ సైడ్కి ట్రాన్స్ఫర్ చేసి దాని వాల్యూ తీసుకున్నాను. బేస్ ఇంటూ హైట్, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకి ఎంత రావాలి, 360 స్క్వేర్ మీటర్స్ రావాలి. మరి ఇక్కడ బేస్ వాల్యూ ఎంత 5x, హైట్ వాల్యూ ఎంత 2x, కాబట్టి 5x ఇంటూ 2x ఈజ్ ఈక్వల్ టు 360. సో ఇక్కడ 5 ఇంటూ 2 10, x ఇంటూ x స్క్వేర్. ఓకే, కాన్స్టంట్ ఇంటూ కాన్స్టంట్, వేరియబుల్ ఇంటూ వేరియబుల్. సేమ్ వేరియబుల్ అయితే స్క్వేర్లోకి వెళ్తుంది, రైట్. ఇక్కడ సేమ్ వేరియబుల్ x కాబట్టి x ఇంటూ x స్క్వేర్. ఇక్కడ కాన్స్టంట్ 5 కోఎఫిషియంట్. ఓకే, 5 ఇంటూ 2 10, అంటే 10x స్క్వేర్ ఈక్వల్ టు 360. సో ఇప్పుడు ఈ 10ని మనం రైట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేయొచ్చు. అప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ x స్క్వేర్, రైట్ హ్యాండ్ సైడ్ 360/10. సో 360/10 మీరు ఇక్కడ 0 0 క్యాన్సిల్ చేస్తే మనకి ఎంత మిగులుతుంది, 36. అంటే x స్క్వేర్ వాల్యూ ఎంత 36. ఇప్పుడు స్క్వేర్ని రైట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేస్తే x ఈజ్ ఈక్వల్ టు √36. స్క్వేర్ రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుంది, రూట్ అవుతుంది. మరి √36 వాల్యూ ఎంత, అందుకే మనకి ఇక్కడ ఏం తెలియాలి, 36 అనగానే దాని స్క్వేర్ వాల్యూ తెలియాలి. 36 అనగానే స్క్వేర్ వాల్యూ ఎంత 6 స్క్వేర్, కాబట్టి 36 రూట్ వాల్యూ ఎంత 6 అవుతుంది, రైట్. ఇక్కడ 36 అంటే దీన్ని మనం ఎలా రాయొచ్చు, 6 స్క్వేర్గా రాయొచ్చు. ఓకే, అట్లాంటప్పుడు ఈ √36 ఏదైతే ఉందో దాని వాల్యూ ఏమవుతుందంటే, ఇక్కడ ఈ స్క్వేర్ ఈ రూట్ క్యాన్సిల్ చేస్తే మనకి 6 అవుతుంది. అంటే 36 రూట్ వాల్యూ ఎంత 6 అనమాట, రైట్. సో x ఈజ్ ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్. సో x వాల్యూ తెలిసింది మనకి. ఇక్కడ బేస్ని మనం 5x అనుకున్నాము, హైట్ని 2x అనుకున్నాం. సో ఇప్పుడు x వాల్యూ 6 సెంటీమీటర్స్ కాబట్టి ఆ 5 ఇంటూ ఎక్స్ ప్లస్లో మనము ఈ 6 తీసుకుంటాము. అప్పుడు మనకి బేస్ ఈక్వల్ టు 5x అనుకున్నాము కాబట్టి ఇక్కడ 5 ఇంటూ ఎక్స్ అంటే x అంటే 6 అంటే 5 ఇంటూ 6, 5 ఇంటూ 6 ఈజ్ ఈక్వల్ టు 30 సెంటీమీటర్స్ కాదు మీటర్స్, రైట్. నెక్స్ట్ హైట్ 2x అనుకున్నాము అంటే 2 ఇంటూ ఎక్స్, ఎక్స్ వాల్యూ 6 కాబట్టి 2 ఇంటూ 6 ఈక్వల్ టు 12. దిస్ ఈజ్ ఆల్సో మీటర్స్, 12 మీటర్స్. సో బేస్ ఈక్వల్ టు 30 మీటర్స్ అండ్ హైట్ ఈక్వల్ టు 12 మీటర్స్. సెంటీమీటర్స్ అనేది ఇక్కడ టైపింగ్ మిస్టేక్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. ఏ స్క్వేర్ అండ్ parallelogram have the same area if a side of the square is 40 meters and the height of the parallelogram is 20 meters. Find the base of the parallelogram. మనకి ఇక్కడ ఒక స్క్వేర్ ఉంది, ఓకే, అదేవిధంగా ఒక ప్యారలలోగ్రామ్ ఉంది. సారీ, ఈ రెండింటి యొక్క ఏరియాలు సేమ్ అంట, ఈ రెండింటి యొక్క ఏరియాలు సేమ్. అయితే దీని యొక్క హైట్ ఎంత ఉంది అంటే 20 సెంటీమీటర్స్ ఉంది, దీని యొక్క సైడ్ ఎంత ఉంది అంటే 40 మీటర్స్ ఉంది. 40 మీటర్స్, రైట్. ఇది దిస్ ఈజ్ ఆల్సో మీటర్స్, ఓకే. ఇక్కడ దీని సైడ్ 40 ఉంది, ఇక్కడ హైట్ 20 మీటర్స్ ఉంది. అంటే నేను ఇక్కడ మ్యాప్ ఇలా ఎందుకు రాస్తున్నాను అంటే మీకు ఒక ఐడియా రావాలి. ఇక్కడ 40 ఉందంటే దీని ఏరియా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. దీని ఏరియా ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఈ ఏరియా ఈక్వల్ టు దిస్ ఏరియా. ఇక్కడ మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చిండు, చతురస్రము మరియు సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యం ఈక్వల్ అంటుండు. స్క్వేర్ అండ్ ప్యారలలోగ్రామ్ హ్యావ్ ద సేమ్ ఏరియా అంటే ఇక్కడ 40 స్క్వేర్ చేస్తే ఎంత వాల్యూ వస్తుందో దీని వాల్యూ కూడా అంతే. అంటే ఇక్కడ మనకి ఇక్కడ ఏరియా వస్తుంది అండ్ హైట్ వస్తుంది. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, బేస్. ఇక్కడ ఏరియా వస్తుంది, ఎలా వస్తుంది, ఏరియా వస్తుంది దీన్ని బేస్ చేసుకుంటే వస్తుంది, స్క్వేర్ని బేస్ చేసుకుంటే మనకి ఏరియా తెలుస్తుంది. ఎందుకంటే స్క్వేర్కి ఓన్లీ వన్ సైడే, అంటే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి సైడ్ వాల్యూ మనకి 40 మీటర్స్ ఉంది కాబట్టి చాలా ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో మనకి ఇక్కడ ఇచ్చింది ఏంటి, గివెన్ వాల్యూస్ ఆర్ ఏరియా. మనకి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, ఏరియా ప్యారలలోగ్రామ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ స్క్వేర్. ఈ రెండింటి యొక్క ఏరియాలు ఈక్వల్. మనకు ఈ రెండింటి యొక్క ఏరియాలు ఈక్వల్ కాబట్టి మనకు ఈ ఏరియా ప్యారలలోగ్రామ్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏం ఫార్ములా ఏమేం కావాలి మనకు, వాల్యూస్ బేస్ అండ్ హైట్ కావాలి, ఓకే. బేస్ అండ్ హైట్. అదే స్క్వేర్కి సంబంధించి సైడ్ స్క్వేర్, సైడ్ ఇంటూ సైడ్, దాన్ని మనం సైడ్ స్క్వేర్ అనుకుంటాం. సో దీని యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయడానికి బేస్ అండ్ హైట్ కావాలి, దీని యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయడానికి సైడ్ స్క్వేర్ కావాలి. అంటే దీన్ని మనం ఈ క్వశ్చన్ 2 టైప్స్ చేయొచ్చు. ఫస్ట్ స్క్వేర్ యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేసి
మనం ఇంతకుముందు స్టార్టింగ్లో చేసినట్టు హైట్ అండ్ ఏరియాని తీసుకొని లెంత్ అనేది బేస్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇలా డైరెక్ట్ కూడా చేయొచ్చు. నేను ఇక్కడ ఈ రెండింటికి సంబంధించి ఏరియాస్ అనేవి ఎలా వస్తాయి, ప్యారలలోగ్రామ్ యొక్క ఏరియా బేస్ అండ్ హైట్ తీసుకుంటే వస్తుంది, స్క్వేర్ యొక్క ఏరియా సైడ్ స్క్వేర్ తీసుకుంటే వస్తుంది. మనకి ఇక్కడ బేస్ వాల్యూ ఉందా, లేదు. హైట్ వాల్యూ ఉందా, ఉంది. ఎంత అంటే 20. నెక్స్ట్ ఈ సైడ్ వాల్యూ ఉందా, ఉంది. ఎంత అంటే 40. కాబట్టి వాల్యూస్ తీసుకుందాం. బేస్ వాల్యూ లేదు కాబట్టి బేస్ డైరెక్ట్ రాసుకుంటున్నాను. హైట్ వాల్యూ 20, సైడ్ స్క్వేర్ అంటే 40 స్క్వేర్. రైట్. ఇప్పుడు బేస్ని ఈ రెండింటిని మనం మల్టిప్లికేషన్ చేయలేం కాబట్టి ఈ 20ని మనం రైట్ సైడ్కి తీసుకెళ్ళొచ్చు. రైట్ సైడ్కి తీసుకెళ్తే ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ 40 స్క్వేర్ అంటే మీకు 40 దాన్ని మల్టిప్లికేషన్ చేయకుండా మీరు డైరెక్ట్ 40 × 40 రాసుకోండి. రైట్. ఇక్కడ 40 స్క్వేర్ అంటే ఏంటి అంటే 40 × 40ని మనం ఈ విధంగా రాస్తాం కాబట్టి మీరు డైరెక్ట్ 40 × 40 రాసుకోండి. అంటే ఇక్కడ బేస్ ఈజ్ ఈక్వల్ టు 40 × 40/20. అంటే మీరు ఇక్కడ ఎలా రాసుకోవచ్చు అంటే 40 × 40/20. రైట్. 0 0 క్యాన్సల్, 2 1 జా 2 2 జా. ఇక్కడ 40 ఇక్కడ 2 అంటే 40 × 2 80 అవుతుంది. రైట్. సో మనకి ఇక్కడ వాల్యూ ఎంత వచ్చింది, ఈక్వల్ టు 80. సో therefore the length of the corresponding base of the parallelogram is 80 meters. That is the answer. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కోసం వీడియో యొక్క డిస్క్రిప్షన్ చెక్ చేయండి. డిస్క్రిప్షన్లో నేను ప్రీవియస్ అండ్ నెక్స్ట్ వీడియో లింక్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ లింక్స్ని క్లిక్ చేయడం వల్ల మీరు ఆ వీడియోస్ కూడా చూడొచ్చు. లేదా ఈ వీడియో కింద నివాస్ ఇన్ఫో అనే ఛానల్ నేమ్ కనిపిస్తుంది. ఆ ఛానల్ నేమ్ పైన క్లిక్ చేయండి, మీకు ఛానల్ అనేది ఓపెన్ అవుతుంది. మీకు అక్కడ హోమ్, వీడియోస్, ప్లేలిస్ట్ అనే డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. సో నా ఛానల్కి సంబంధించిన నేను ఏమేమి వీడియోస్ చేస్తాను, సో వాటి ఒక్కొక్క ఆప్షన్ మీరు సెలెక్షన్ చేసుకోవడం ద్వారా మీకు అక్కడ ఇంటర్ఫేస్ అనేది మారిపోతుంది. మీరు అక్కడ నుంచి కూడా మీకు ఆ డిస్ప్లేని బట్టి మీకు అక్కడ ఆ వీడియోస్ ఉంటే మీరు సెలెక్షన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.